నమస్కారం. ఈరోజు మనతో పాటు డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారు ఉన్నారు. వారు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి. అనేక రంగాల్లో విస్తృతంగా పనిచేశారు. సెక్రటరీ ఫైనాన్స్ చేశారు, టీటీడీ ఈఓ చేశారు, 7 సంవత్సరాల పాటు గవర్నర్ సెక్రటరీగా చేశారు. ముఖ్యంగా ఎలక్షన్ కమిషనర్గా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాల పాటు ఎలక్షన్ కమిషనర్గా అద్భుతమైన సేవలు అందించారు. అలాగే యాస్కి, సిఎఫ్డి అనేక ఇన్స్టిట్యూషన్స్ వాటిని కూడా వారు రన్ చేస్తున్నారు. ప్రజలకి, విద్యార్థులకి, యువతకి, అందరికీ అన్నిటి పట్ల అవగాహన కలిగించడం కూడా వారి ప్రధాన ఉద్దేశంగా వారి ప్రయాణం సాగుతోంది. చాలా నిఖార్సైన అధికారిగా, నిజాయితీ అధికారిగా చాలా పేరుంది. వారిని అడిగి ఎలక్షన్ కమిషన్ సంబంధించిన విషయాలు తెలుసుకుందాము. అలాగే డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన, ఉమెన్ రిజర్వేషను, సర్రు, వీటి చుట్టూ మనం వారి ద్వారా వారి సలహాలని, ఆలోచనల్ని, సూచనల్ని, అభిప్రాయాలని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం శర్మ గారు. ఎలక్షన్ కమిషన్ అనగానే ఒకప్పుడు మా చిన్నప్పుడు పేరు శాస్త్రి గారు అనేవాళ్ళు. తర్వాత ఏమో ఎలక్షన్ కమిషన్ గారు టిఎన్ శాస్త్రి గారి పేరే బాగా జనంకి వెళ్ళిపోయింది. ఏంటి సార్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఇండిపెండెన్స్, ఎలక్షన్ స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ దాన్ని ఎలా చూడాలి సార్? ఎలక్షన్ కమిషన్కి రాజ్యాంగపరంగా ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంది. ముందు ఎలక్షన్ కమిషన్ని ఒక స్వతంత్ర సంస్థగా తీర్చిదిద్దాలని మన రాజ్యాంగకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా నిర్ణయించారు. ఎటువంటి ప్రభావాలకి లోను కాకుండా వాళ్ళు స్వతంత్రంగా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి, రాజకీయాలకు అతీతంగా ఉండాలనేది ఉద్దేశం. అప్పట్లో ఎలక్షన్ కమిషన్ ఒక ఏకసభ్య కమిషన్గా ఉన్నప్పటికీ తరువాత వచ్చిన పరిణామాల్లో ఒక వ్యక్తి చేతిలో ఇన్ని అధికారం కేంద్రీకరించి ఉండటం మంచిదా అనే ఆలోచన వచ్చిన తర్వాత కొంత శేషన్ గారిని కూడా నియంత్రించాలనే ఉద్దేశంతో దీన్ని త్రిసభ్య సభ్యుల కమిటీగా చేశారు. పివి నరసింహరావు గారు చేశారు కదా, ఇద్దరిని పెట్టారు చేశారు. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రం అన్ని చోట్ల ఏకసభ్య కమిషన్గానే ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా తమకున్న స్థాయిలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి, జాతీయ ఎలక్షన్ కమిషన్కి ఉండే ఎటువంటి అధికారాలు, బాధ్యతలు ఉంటాయో అదే బాధ్యతలు, అదే అధికారాలు పరిపూర్ణంగా కూడా ఉంటాయి. అంటే ఈ ఇండిపెండెన్స్ నేపథ్యంలో ఆటోక్రసీకి నియంత్రించడానికి తావులేదంటారా? ఏమాత్రం తావులేదు. ఇది పూర్తిగా స్వతంత్ర వ్యవస్థలాగా పనిచేయాలి అనే ఉద్దేశం. కొంతమంది ఎలక్షన్ కమిషన్గా పనిచేసిన పెద్దలు, ఎస్ఎం ఖురేషి లాంటి వాళ్ళు కూడా ఒక స్వతంత్ర వ్యవస్థ ద్వారా ఎన్నికల కమిషన్ని కనుక చేస్తే పారదర్శకత ఉంటుంది. లేకపోతే ఒక ప్రభుత్వ హయాంలో చేసిన వాళ్ళకి ఆ ప్రభుత్వానికి అనుకూలనే ముద్ర, ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి స్వతంత్ర వ్యవస్థ ద్వారా ఎలక్షన్ కమిషన్ నియామకాలు చేపట్టాలి అని చెప్పి గతంలో ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన వాళ్ళు కూడా ఎంతోమంది సూచించారు. అలాగే 2023లో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అనూప్ సబర్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఎలాగైతే సిబిఐని పంజరంలో ఉన్న చిలకగా వర్ణించి దాన్ని స్వేచ్ఛ కావాలి అని చెప్పి ఎలా అయితే సుప్రీంకోర్టు నిర్ణయించిందో ఎలక్షన్ కమిషన్కి కూడా పూర్తి స్వతంత్రత ఉండాలి. ఎలక్షన్ కమిషన్ ఎన్నిక చేసే అధికారం రాజకీయ వ్యవస్థ చేతిలో ఉండకూడదు, స్వతంత్ర వ్యవస్థలో ఉండాలి అని చెప్పేసి ఆ వ్యాజ్యం అవటం, దాంట్లో వాళ్ళు ఒక 3 సభ్యుల కమిటీ ఎన్నిక చేయాలి అని చెప్పడం జరిగింది. దాంట్లో ప్రధానమంత్రి ఉంటారు, తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత ఉంటారు. కాకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దాంట్లో ఉండాలి. కానీ ప్రధాన న్యాయమూర్తి లేకుండా న్యాయశాఖ మంత్రిని దాంట్లో ఒక సభ్యుడిగా చేర్చిన దానివలన ఈ ఎన్నిక పూర్తిగా స్వతంత్రంగా జరిగేదా అనే దాని మీద కొన్ని ప్రశ్నార్థకాలు ఉన్నాయి. అంటే పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ కదా, లీడర్షిప్ కదా, ఇద్దరు అపోజిషన్ కానీ మినిస్టర్ కానీ. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఇలా అంటాం పరిపాటి, నో అంటారు కదా. దాంట్లో కొంత హేతుబద్ధత కూడా ఉంది. ఎందుకంటే ఇవి నిర్ణయాలు అనేది ప్రభుత్వపరమైన నిర్ణయాలు చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే న్యాయశాఖ మంత్రి కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వారిద్దరూ ఒకే మాట మీద ఉంటారు. కాబట్టి ప్రతిపక్ష స్వరం ఏదైతే ఉంటుందో అది బలహీన స్వరం అవుతుంది అనేది ఒక దీని మీద ఉన్న ఆరోపణ. సో మీ అనుభవంలో మీ అగర్వాల్ గారి ఇది కానీ ఓవరాల్గా చూసుకుంటే
ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తాలూకు ఇండిపెండెన్స్ సంపూర్ణంగా ఉన్నట్టు భావించాలా? ఎలక్షన్ కమిషన్గా ఒక్కసారి అధికార బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎవరికి తాబేదారులుగా పనిచేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నియామకం జరిగిన తర్వాత అతని నియామక పూర్తి అయ్యేంత వరకు అతన్ని తొలగించడానికి అవకాశం లేదు. ఇప్పుడు అభిశంసన చేయాలి, అభిశంసన చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. అంచేత ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ అయిన వారికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఉన్న ఏపాటి రక్షణలు ఏవైతే ఉన్నాయో అలాంటి సంపూర్ణ రక్షణ వారికి కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు స్వతంత్రంగానే ఉండాలి, వ్యవహరించాలి. కానీ ఇటీవల కాలంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ మీద అభిశంసన తీర్మానం పెట్టడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే అందరినీ కలుపుకుని పోయే నైపుణ్యం కూడా ఎలక్షన్ కమిషన్కి అవసరం. వారి అభిప్రాయాలు మంచివైనప్పటికీ కూడా నలుగురితో కలిసి ఒక ఏకగ్రీవమైన పంధాన్ని తీసుకురావాల్సిన గురుతరమైన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. డెమోక్రసీ ఉండాలి కదా, అంతే కదా. అది మన సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఓవరాల్గా మీ దృష్టిలో ఎలక్షన్ కమిషన్ స్టేట్లో కానీ కంట్రీలో కానీ బాగుందనే మీరు అభిప్రాయపడుతున్నారా? బాగుందంటే దీనికి మిశ్రమమైన అభిప్రాయాలు. సంస్కరణ రావాలి. ముఖ్యంగా చెప్పదలుచుకుంది, ఇది పూర్తిగా పంజరంలో ఉన్న చిలక అని నేను చెప్పడానికి నేను దాన్ని ఒప్పుకోను. కానీ పూర్తిగా స్వేచ్ఛ ఉందా అంటే పూర్తిగా స్వేచ్ఛ ఉండాలంటే ప్రక్రియలో పారదర్శకత లేకపోవటం చేత స్వేచ్ఛ ఉందా లేదా అనేది ఒక అంశం కింద దీన్ని మనం పరిగణిస్తాం. మూడవది, మనం ఎలక్షన్ కమిషనర్గా ఉన్నవాళ్ళు చాలా తక్కువగా మాట్లాడాలి. అవసరమైన దానికంటే ఎక్కువగా మనం మన లావాదేవీలు ఉండకూడదు. జడ్జిలాగా మనం సాధ్యమైనంత వరకు మన పరిధిలో ఉండాలి. మనం చేసేది మన పనుల ద్వారా ప్రభావితం చేయాలి. కానీ మనం అంత ఎక్కువగా మీడియాలో రావాల్సిన అవసరం కూడా లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సార్, తర్వాత ఇప్పుడు మోస్ట్ కరెంట్ టాపిక్ నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్, అలాగే ఉమెన్ రిజర్వేషన్ కూడా తీసుకొచ్చారు ఇప్పుడు ఎలక్షన్ దృష్ట్యా. ముందు ఈ డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన అనేది పెద్ద చర్చ జరుగుతోంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇందులో ఉన్న మంచి ఏంటి, చెడు ఏంటి, లాభ నష్టాలు ఏంటి, దీన్ని ఎలా చూడాలి, ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి, ప్రజలకు ఎటువంటి అవగాహన కలగాలి, మీరు కలిగించే అవగాహన ఏంటి? అంటే ఇది కేవలం రాజకీయ వర్గాల వారికే సంబంధించింది కాదు. దీంట్లో సామాజిక కోణం కూడా ఉంది. కాబట్టి దీని మీద పౌరులుగా విస్తృతమైన అవగాహన ఉండాలి. ఎందుకంటే మన భవిష్యత్తుని నిర్ణయించే ప్రాతిపదిక దీని మూలంగా ఏర్పడుతుంది. అంచేత రాగద్వేషాలకు అతీతంగా దీని గురించి ఆలోచించి విఘ్నతతో నిర్ణయం తీసుకోవాలి. ముందు అవగాహన పెంచుకోవాలనేది నాది మొదటి సూచన. దీని మీద ఇటువంటి చర్చా వేదికలు హెచ్ఎంటీవీ లాంటి వారు కూడా ఏర్పాటు చేయటం సబబు మంచిది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. డీలిమిటేషన్ అవసరం అనేది ప్రతి ఒక్కరూ, ఎందుకంటే 2011లో అయిన తర్వాత 2021లో సెన్సస్ అయిన తర్వాత డీలిమిటేషన్ చేద్దాము అని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో నిర్ణయం జరిగింది రాజ్యాంగ పరంగా. అయితే కోవిడ్ వచ్చిన నేపథ్యంలో 2021లో మనం జనగణన చేయలేకపోయాం. అది ఇప్పుడు 2027లో చేయనున్నాం. ఇప్పటి వరకు మనకు స్థిరంగా ఉన్న జనాభా లెక్కలు 2011 నాటివి అని మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు చేస్తున్న డీలిమిటేషన్ అంచేత కొంతమంది దీన్ని సెమీఫైనల్గా వర్ణిస్తున్నారు. అంచేత ఇప్పుడు 2029లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మీరు చేస్తున్నవి ఒక విడతగా జరిగితే, జనగణన పూర్తి అయిన తర్వాత పూర్తి తాలూకు వివరాలు వచ్చిన తర్వాత చేపట్టనున్న డీలిమిటేషన్ ఏదైతే ఉంటుందో అది తుది డీలిమిటేషన్ అవుతుంది. అంచేత 2 డీలిమిటేషన్స్ మనకి విధిగా తప్పనిసరిగా జరగాల్సిన అగత్యం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏర్పడిందని మీ ద్వారా తెలియజేస్తాను. ఇప్పుడు ఈరోజు మనం చర్చించుకుండే టాపిక్ బిల్ ఏంటంటే ఇది కేవలం సెమీఫైనల్ మాత్రమే, ఫైనల్ ఇంకా ఉంది అని కూడా మనం అభివర్ణించవచ్చు. 2029కి ప్రస్తుతం వినపడుతుంది ఏంటంటే 2029 సెన్సస్ని పక్కన పెట్టేసి ప్రస్తుతం ఉన్న కాన్స్టిట్యున్సీని
ఒకే దామాషా పద్ధతిలో 50% పెంచాలి అనేది ఉద్దేశం. అట్లాగనే చేసినట్లయితే పార్లమెంట్కి సుమారు 540 నుంచి 816కి పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి. అంతకంటే ఇప్పుడు పార్లమెంటు భౌగోళికంగా చాలా పెద్దవైపోయాయి. ఇంత ఇంత పెద్దవైన వీటితో ప్రజా సమస్యలు వినటానికి, పరిష్కరించడానికి ప్రజాప్రతినిధులకి కష్టసాధ్యం, దుర్లభం అవుతుంది. అంచేత పార్లమెంట్ సంఖ్యని, అసెంబ్లీ సంఖ్యని తప్పనిసరిగా పెంచాల్సిన అవసరం అయితే ఉంది. పెంచడం మంచిది, అవసరం కూడా. ఈ క్రమంలో సౌత్కు నష్టం జరుగుతోందని, నార్త్ యొక్క రాజకీయ ఆధిపత్యం పెరుగుతుందని, ఎందుకంటే మనకు ఉన్న జనాభా దృష్ట్యా పర్సంటేజ్ దృష్ట్యా చూసుకున్నా కానీ జనాభాలో 18% 18% ఎంత మన సౌత్ ఉంటే మిగతా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కువ సీట్లు వాళ్ళవే నెంబర్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మనకు రాజకీయంగా మన రాష్ట్రాలకి దక్షిణాది రాష్ట్రాలకి రావాలన్నా, ఆర్థికంగా ప్రయోజనాలు జరగాలన్నా, రాజకీయమైన అధికారం ఉండాలన్నా, ప్రయోజనం నెరవేరాలన్నా కానీ మనకు దీనివల్ల నష్టం జరుగుతుందని ఒక వాదన బలంగా వినిపిస్తుంది కదా. 2029 సెన్సెస్ ప్రాతిపదికనగా తీసుకుని సెన్సెస్ కనుక చేసినట్లయితే దక్షిణాది రాష్ట్రాలకి ఎక్కువ నష్టం జరిగి ఉండేది. అది నిర్విధాంశం. ఎందుకంటే పాపులేషను ఎదుగుదల కానీ, మైగ్రేషన్ కానీ ఉత్తర రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది. దక్షిణ రాష్ట్రాల్లో పాపులేషన్ పలచబడిపోయింది. ఎంతోమంది ముఖ్యమంత్రులు కూడా అందుచేత దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అని చెప్పేసి ఇంతకుముందు పాపులేషన్ నియంత్రణ చేయాలి అన్న ముఖ్యమంత్రులు కూడా ఇప్పుడు దూరదృష్టితో మన పాపులేషన్ రక్షించుకోండి అని మాట్లాడే స్థితిలో ఉన్నాం. 2029 సెన్సస్ మీద ప్రాతిపదికగా జరగట్లేదు కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకి ప్రత్యేకంగా జరిగే నష్టం అనేది లేదు. అందరితో పాటు మనకు కూడా ఒకే రకమైన న్యాయం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు మీకు తెలుసు, దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 2 మాత్రమే ప్రధానమంత్రులు కాగలిగారు. కొద్ది కాలం పాటు దేవగౌడ, ఎక్కువ కాలం పాటు పివి నరసింహరావు గారు చేశారు. తిరిగి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ ప్రధానమంత్రి అవటానికి దక్షిణ ప్రాంత వ్యక్తికి అవకాశం ఉందా అంటే చాలా కష్టమే అనిపిస్తుంటుంది నాకు. అంచేత మనం వాస్తవికతని దృష్టిలో కనుక పెట్టుకున్నట్లయితే రాజకీయ పరంగా మన ఉనికిని కాపాడుకోవటానికి ఏకాభిప్రాయంతో దక్షిణాది రాష్ట్రాలు కనుక ఉన్నట్లయితే మనం ఎక్కువ సాధించుకోగలుగుతాం. అంచేత దక్షిణాది రాష్ట్రాల్లో ఐకమత్యత అవసరం, అనైక్యత ఉండకూడదు. అంటే ఏ రాష్ట్రంలో ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉందో దాన్ని బట్టి కదా ఈ ఐక్యత అనైక్యత అనేది ఉంటుంది. జాతీయ పరంగా ఆలోచించినప్పుడు మనం అంతా దక్షిణాది వారు అందరం కూడా మనం ఐక్యంగా ఉండాలి, మన హక్కుల గురించి మనం ఐక్యంగా పోరాడాలి అనే ఒక రాజకీయ విజ్ఞత రాష్ట్రాల్లో, ఈ నాయకుల్లో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఉండాలి. ఇది మనం కోరుకోవాలి, ఇది వాంఛనీయం. అలాగే మన తాలూకు జనాభా దామాషా ప్రకారము హైబ్రిడ్ విధానంలో చేస్తే బాగుంటుంది చెప్పేసి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది సూచిస్తున్నారు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇందులో ఉన్న మంచి చెడు ఏంటి? ఇది ఖచ్చితంగా ఇది ఒక అభిప్రాయం, మంచి అభిప్రాయమే. కాకపోతే దీని మీద ఏకాభిప్రాయ సాధన సాధ్యమా అని చెప్పేసి దీనికి ఆలోచించాలి. ఏకాభిప్రాయ సాధన కష్టము అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలు ఆర్థికంగా వెనకబడి ఉన్నాయి. వాటికి డివిజిబుల్ పూల్లో నుంచి వాటికి వచ్చే రాబడి ఎక్కువ. డివిజిబుల్ పూల్కి మీరు చెప్పినట్లు ఎక్కువ దీనికి తోడ్పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో నుంచి పన్నుల రాబడి మాత్రం ఎక్కువ వస్తున్నాయి. కానీ ఒకసారి ఈ వచ్చిన ఆదాయాన్ని ఒక నిధిగా భావించి దానికి కొన్ని వర్గీకరణ చేశారు. ఏ ప్రాతిపదిక మీద ఈ విభజనకి అర్హమయ్యే నిధుల్ని రాష్ట్రాలకి పంచిపెట్టాలి దాని మీద జనాభా కూడా ఒక ప్రాతిపదిక, వెనుకబాటుతనం ఒక ప్రాతిపదిక. అంచేత ఈ డెవల్యూషన్ ఫార్ములాలో సదరన్ స్టేట్స్ కొంచెం ఎప్పుడు కూడా వెనకబడే ఉంటున్నాయి. ఎక్కువ ఉత్తరాది ప్రాంతాలకి, కొండ ప్రాంతాలకి, స్పెషల్లీ ఛాలెంజ్ స్టేట్స్కి ఎక్కువ ఫలితాలు దీనివలన వస్తున్నాయి అనేది వాస్తవం. అంటే పాలనలో ఎవరికైనా కానీ, ఏ ప్రాంతానికైనా, కులంకైనా, వర్గానికైనా, ఎవరికైనా న్యాయం జరగాలి, వాళ్ళు అనుకున్నది సాధించాలి అంటే రాజకీయమైన అధికారము, రాజకీయమైన అవసరం లేకపోతే
ఎవరు గుర్తించే పరిస్థితులు లేరు అని మాట్లాడుకుంటున్నారు కదా. ఈ క్రమంలో మనకి 30% పైన మనం జీడిపిలో మన షేర్ ఉంది సౌత్ది. పన్నులు మనం కడుతున్నాము, ఆదాయం మనం ఉంది. రేపు ఈ డీలిమిటేషన్ వల్ల జరిగే సీట్ల సంఖ్య పెరగడంలో వాళ్ళు డామినేట్ చేసి 816 దాదాపు 195 ఎంతో దక్షిణాది రాష్ట్రాల సీట్లన్నీ కలిపితే అటుపక్క 600 పైగా 620 సీట్లు వాళ్ళే అవుతాయి. ఈ నేపథ్యంలో మనకు నష్టం జరుగుతుంది అనేది ఒక వాదన వినపడుతుంది కదా. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే దీనివల్ల ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాలకి నష్టం చేయాలి అనే దీంతో ఈ సీట్ల పెంపుదల దీనికి వర్తించదని నా అభిప్రాయం. కాకపోతే గణనీయంగా పెరిగిన తర్వాత ఇంతకుముందు మనం అనుకున్నట్లు దక్షిణాది ప్రాంతాల నుంచి రాజకీయంగా ఎగుదల అంత తేలికగా ఉండదు అనేది సర్వత్రా వినపడుతున్నా. అది మరి డెఫినెట్గా పెద్ద నష్టమే కదా రాజకీయంగా. దక్షిణాది రాష్ట్రాలు నుంచి వచ్చేవాడు ప్రధానమంత్రి అవ్వటం అనేది ఇంకా గగనతుల్యమే, కష్టమే అనేది రాజకీయంగా మనకు ఒక పెద్ద నష్టమే కదా ఒక రకంగా డెమోక్రసీలో. అంటే మన పెద్దలు ఆలోచించింది ఏంటంటే, మనం ఒక దేశం, మనం ఒక గొప్ప సంస్కృతి, మనం కలిసి ఉండాలి, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలి. కేవలం మెజారిటీతోనే మనం పరిపాలించకూడదు, అవగాహనతో పరిపాలించుకోవాలి, అవగాహన ఉండాలి, విస్తృత విషయాల్లో ఏకాభిప్రాయం ఉండాలి అని చెప్పేసి పెద్దలు భావించారు. అట్లాంటి విఘ్నతతో రాజకీయ నాయకులు కానీ పార్టీలు కానీ వ్యవహరిస్తే వ్యవస్థకి ఎటువంటి చేటు ఉండదు. అట్లా కాకుండా సంకుచితంగా మనం గనక ప్రవర్తిస్తే నాకు చేతిలో అధికారం ఉంది, లేకపోతే అధికారాన్ని నేను నియంత్రించే స్థితిలో ఉన్నాను అని చెప్పేసి ఒక ప్రాంతం కానీ కొంతమంది వ్యక్తులు కనుక అనుకున్నట్లయితే అది ఈ మన కోఆపరేటివ్ ఫెడరలిజం అనే దానికి స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. అది ఫైనల్గా ఆయా ప్రాంత ప్రజలకు నష్టం జరుగుతుంది కదా. జరుగుతుంది. అంచేత ఇప్పుడు నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సెన్సస్ జరుగుతున్న నేపథ్యంలో మీ పాపులేషన్ బేస్ని కూడా ప్రతి రాష్ట్రం కూడా కాపాడుకోవాలి. దీంట్లో మనం నేర్చుకున్న పాఠాలు ఏమిటి? మన ప్రాంతాల నుంచి ప్రజలు అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరినీ కూడా మన మనుషులు, వాళ్ళ మూలాలు ఎక్కడ ఉన్నాయి. అంచేత పాపులేషన్ సెన్సస్లో ఇప్పుడు జరగనున్న 2029 సెన్సస్లో ప్రతి ఆంధ్ర ప్రాంతాలకి తెలుగు మూలాలు ఉన్నవాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. కర్ణాటకలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. ఉన్నప్పటికీ మీ మూలాలు మర్చిపోవద్దు. ఇక్కడ వచ్చి పౌరులుగా మీరు నమోదు కనుక అయినట్లయితే దానివల్ల 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, మీ మూలాలతో తిరిగి మళ్ళీ మీకు సత్సంబంధాలు వస్తాయి. రెండోది, జనాభా పరంగా మనం పలచబడిపోకుండా మన జనాభాని ఈ జనాభా మూలంగా వచ్చే వెయిటేజ్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం రక్షించుకుంటాం. అంచేత ప్రతి ఒక్కరూ కూడా తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే సొంత గ్రామాలకి, సొంత మూలాలకి వెళ్ళి ఓటర్లుగా పాపులేషన్లో ముందు సెన్సస్లో, హౌస్ హోల్డ్ సెన్సస్లో ముందు నమోదు చేసుకోండి. హౌస్ హోల్డ్ సెన్సస్లో మీరు నమోదు అయినట్లయితే ఓటర్లుగా కూడా నమోదు అవడానికి ప్రక్రియ సులభతరం అవుతుందని నా అభిప్రాయం. అంటే ఈ ఓటు మీరు చెప్పే అది సెంటిమెంటల్గా ఒక రకమైన ప్రాంతీయత, మన సొంత ఊరు అనే ఇది భావోద్వేగాలు, సెంటిమెంట్స్, దీని పరంగాను మంచిదే. అయితే ఇప్పుడు లోకల్గా ఎలక్షన్స్ ఉంటాయి, స్థానిక ఎన్నికలు, జిల్లా పరిషత్, మండల, మున్సిపాలిటీ, అలాగే మన చట్టసభలు ఉన్నాయి, అసెంబ్లీ, లోక్సభ. ఓటుని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఓటు ఎలా వేయాలి ఓటర్? ఇప్పుడు నేను ప్రతిపాదించే సూచన ఏంటంటే, మీరు ఎక్కడైనా స్థానికంగా ఎక్కడైతే ఉంటే స్థానిక సంస్థలకి అక్కడే నమోదుగా ఓటర్లుగా అవ్వండి. అది ఉచితం. అనేక ప్రాంతాల్లో కూడా ఈ సాంప్రదాయమే ఉంది. ఎందుకంటే స్థానికంగా మీకు కావాల్సింది అక్కడ ఉన్న పంచాయతీ వలనో, మున్సిపాలిటీ వలనో, దానివల్ల మనకు రావాల్సిన రోడ్డు, నీరు, ఇట్లాంటి తక్షణ ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి. కాబట్టి స్థానిక ఎన్నికల్లో ఎక్కడైతే మీరు నివాసం ఉంటున్నారో అక్కడ మీరు ఓటర్లుగా ఉండటం సబబు, అంటే మున్సిపాలిటీ వరకు. కానీ మన చట్టసభలకి, అంటే లోక్సభ, అసెంబ్లీలకి మాత్రం మీ మూలాలు ఎక్కడైతే ఉన్నాయో మీ మూలాల్లోకి వెళ్ళి అక్కడ మీరు ఓటర్లుగా నమోదవ్వండి. దీంట్లో వైరుధ్యం ఏమీ లేదు. ఎందుకంటే ఎక్కడ ఒక వ్యక్తి ఓటర్గా ఉండాలనేది ఐచ్ఛికం. ఇది ఆర్టికల్ స్వేచ్ఛకు సంబంధించింది. ఆర్టికల్ 19, ఆర్టికల్ 20 ద్వారా
వ్యక్తిగత స్వేచ్ఛని దృష్టిలో తీసుకుని ఏ వ్యక్తి ఎక్కడ ఓటరుగా నమోదు కావాలన్నది ఒక్క చోట మాత్రమే అతనికి స్వేచ్ఛకి వదలాలి. ఒక చోట మించి ఓటు ఉండటం సమర్థనీయం కాదు, వాంఛనీయం కాదు. ఇది శిక్షార్హత కూడా ఉంది. చాలామందికి చదువుకున్న వాళ్ళు కూడా 2 ఓట్లు పెట్టుకుని నాకు అక్కడ ఒక ఓటు ఉంది, ఇక్కడ ఒక ఓటు ఉంది అని చెప్తుంటారు. అది తప్పు. నేను దాన్ని ఖండిస్తున్నాను. ఒక మనిషికి ఒకే ఓటు ఉండాలి, ఒకే ఎపిక్ కార్డు ఉండాలి. అది మీ ప్రాంతాలు, మీ మూలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వెళ్ళి మీరు అక్కడ ఓటర్గా నమోదవ్వండి. అక్కడ మీరు ఓటు వేయండి చట్టసభలకి. ఇప్పుడు 1 నేషను 1 ఎలక్షను 1 కార్డ్ అనేది దీన్ని సమర్థిస్తున్నారు. దాని దగ్గరగా ఉందా మీ ఫిలాసఫీ? 1 నేషను 1 ఎలక్షను బట్ 2 ఓట్స్ అనే సిద్ధాంతాన్ని నేను చెప్పబోతున్నాను. అంటే వాడు ఓటు ఎక్కడికి వెళ్ళి వేయాలి? చట్టసభలకైతే మీరు పుట్టిన ప్రదేశంలోనో మీకు ఎక్కడ కోరుకున్నారో అక్కడికి వెళ్ళి వేయండి. స్థానిక సంస్థల్లో మీరు ఎక్కడైతే ఎక్కువ కాలంగా ఉంటున్నారో, పరిపాటిగా ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మీరు ఓటు వేయండి. అది ఇంతవరకు లేదా మనకు? అది ఉన్నది, కానీ దీని మీద అవగాహన లేదు. అంచేత అందరూ ఏమనుకుంటారంటే ఎక్కడైతే నాకు ఓటర్గా చట్టసభల్లో నమోదయ్యానో అక్కడే నేను స్థానిక సభ్యుడిగా కూడా నమోదు కావాలేమో అనే ఒక అపోహ కూడా ఉంది. అది అపోహ మాత్రమే. మీకు స్థానిక సంస్థల్లో ఇతర చోట నమోదు అవడానికి ఎటువంటి నియమ నిబంధనలు అడ్డు రావు. ప్రజలకు సామాన్యంగా అర్థమవడం కోసం అడుగుతున్నాను. హైదరాబాద్లో నివసిస్తున్నారు, ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో దీనికోసం వచ్చి, ఎవరో గుంటూరు అతను, తెనాలి అతను ఇక్కడ ఉంటున్నాడు ప్రజెంట్. మీరు నా సంగతే చెప్తున్నారు. నేను హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా నా ఓటు నా స్వగ్రామం దుగ్గిరాల్లోనే ఉండటానికి నేను హైకోర్టు దాకా వెళ్ళి నేను నెగ్గి నేను ఓటర్గా నమోదయ్యాను. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా అక్కడే ఓటర్గా వేశాను. కానీ స్థానిక సంస్థలకి రేపు కనుక ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో నేను స్థానిక సంస్థల్లో ఇక్కడ ఓటర్గా నమోదయ్యి ఇక్కడ నేను ఓటు వేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను. అంటే మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్కి ఏమో ఇక్కడ ఓటేశారు, అసెంబ్లీ పార్లమెంటు చట్టసభలకేమో మీ ఊరెళ్ళి ఓటేశారు. అది మీరే ఎవరైనా వేయచ్చు, అలాగా వేయాలి. అలా వేయటం సముచితం. ఇది హేతుబద్ధత ఉంది అని చెప్తున్నాను. దీనివల్ల చట్టబద్ధంగా దీనికి ఏమీ సమస్య లేదు అని నేను భావిస్తున్నాను. ఈ నియోజకవర్గాల పునర్విభజన కొత్త బిల్లు, కొత్త వాతావరణంలో దీన్ని ఎలా అన్వయించుకోవాలి? ఇప్పుడు ఈ చెప్పిన టాపిక్ని నియోజకవర్గాల డీలిమిటేషన్ కమిటీ తొందరలోనే వస్తుంది. డీలిమిటేషన్లో వచ్చేది కేవలం అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ. ఇంతకుముందు ఏదైనా చేసిన వాటిల్లో హేతుబద్ధత లేకపోతే ఇంకొంచెం ఎక్కువ హేతుబద్ధత ఉంటే ఇప్పుడు స్థానికంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా అసెంబ్లీలని, లోక్సభ స్థానాలని కుదించడం కానీ పెంచడం కానీ ఈ ప్రక్రియ చేయబోతున్నారు. దీనికి గణాంకాలు కూడా కావాలి, కొంత గణాంకాలు అవసరమే. ఈ గణాంకాల్లో చేరుండటం కూడా మంచిదే. ఓటర్గా రిజిస్టర్ కూడా అయినట్లయితే పాపులేషన్ కూడా ఎంత ఉంది అనేదాన్ని కూడా దాని మీద డీలిమిటేషన్ కమిటీకి ఒక అవగాహన వస్తుంది, ఎగ్జాక్ట్ ఫిగర్స్ వస్తుంది. మరి ఎక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు అప్పుడు కొంత పాపులేషన్కి పరిమితంగా ఒక కాన్స్టిట్యున్సీని ఏర్పాటు చేసి ఇంకా ఎక్కువగా ఉన్న పాపులేషన్ ఏదైతే ఉంటుందో పక్క ప్రాంతాల్లో తక్కువ జనాభా సాంద్రత ఉన్న ప్రదేశాల్లో వాటిని కలవటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు జనగణనే సంపూర్ణం అవ్వకుండా, అంటే సెన్సస్ సంపూర్ణం అవ్వకుండా ఇంకా 2027 దాకా టైం ఉంది. లేకుండా 2011 సెన్సస్ని బేస్ చేసుకొని అర్జెంటుగా ఇప్పుడు బిల్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? దానివల్ల ఏంటంటారు ఉపయోగం? నియోజకవర్గాల పునర్విభజన కావాల్సిన నేపథ్యంలో ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ జరుగుతాయి. ఇంటెన్సివ్ రోల్స్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ జరిగినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న ప్రాతిపదిక మీద ఓటర్లని నమోదు చేయటం కానీ ఓటర్లను తీసివేయటం కానీ జరుగుతుంది. అయితే మనం చెప్పుకున్న విషయాలు ఇప్పుడు ఉపయుక్తం అవుతాయి. డీలిమిటేషన్ కంటే ముందే డీలిమిటేషన్ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఇంటెన్సివ్ ఎలక్టరల్ రోల్ రివిజన్ చేయబట్టనున్నారు. కాబట్టి ఇది సరైన తరుణం. మీరు ఇక్కడ చట్టసభల్లో మీకున్న ఓటుని మీరు సరెండర్ చేయాలి. సరెండర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తీసుకుని ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఎక్కడైతే ఉన్నారో అతనికి రుజువులతో పాటు నాకు వేరెక్కడా ఓటు లేదు, ఇది నా స్వగ్రామం, నేను ఇక్కడ పుట్టిన స్థలం, నేను పెరిగిన స్థలం, నేను చదువుకున్న ఊరు, నేను ఇక్కడ ఓటర్గా నమోదవుతున్నాను అని చెప్పి మీరు
అప్లై చేసుకోవాలి. అంటే ఒక సెల్ఫ్ డిక్లరేషన్, అప్లికేషన్ రెండు చేయాలి. అంటే ఇప్పుడు బిల్లు పెట్టడం అవసరం అంటారా? ఇప్పుడు అర్జెంట్ ఏం అంటే 2029లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పుడు 211 సెన్సస్ అనుగుణంగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ సెన్సస్ని, ఇప్పుడు జరుగుతున్న సెన్సస్ని పరిగణనలో తీసుకుంటున్నప్పుడు ఈ రకంగా చేయడానికి తప్పితే మరి వేరే మార్గాలు ఏమీ కనపట్టలేదు. ఇది సరైనది అంటారు? సరైన దానికంటే దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదు అని. సరేది, వేరే మార్గం లేదు. సరైనది వేరు, ప్రత్యామ్నాయం. అంటే దాన్ని మనం ఎవరు తగ్గట్టుకో దాన్ని అన్వయం చేసుకోవచ్చు. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా చెప్పారు. అది లౌక్యంగా చెప్పారని అనుకోవాలి. అయితే ఇప్పుడు సెన్సెస్ 2021లో అప్పుడు కరోనా టైంలో ఆపేశారు. ఇప్పుడు 26లో ఉన్నాం మనం. 27 కల్లా సబ్మిట్ చేస్తామంటున్నారు. ఇప్పుడు ఎంతవరకు అయి ఉంటుంది అంటారు సార్? ఎంత పర్సెంటేజ్ సెన్సెస్ అయి ఉంటుంది? ఇంకా ప్రక్రియ ఇప్పుడు మొదలవుతోంది. 26 సెప్టెంబర్ లోపల ఈ హౌస్ హోల్డ్ ఎన్యూమరేషన్ చేస్తారు. అంటే కొత్తగా వచ్చిన నివాసాలకి నంబరింగ్ చేయటం, ఇదంతా ఈ ప్రక్రియ ఇప్పుడు జరుగుతుంది. స్టేజ్ 1లో ఇంటింటికి వెళ్తారు. ఇంటింటికి వెళ్ళి కొత్తగా ఇళ్ళు ఏమైనా నిర్మాణమైన ఇళ్ళు కానీ, ఇళ్లలో ఏదైనా సబ్ డివిజన్స్, వాటాలు ఏర్పడితే దానికి నంబరింగ్ అది ముందు కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. చేసిన తర్వాత 2027లో దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో 3 వారాల పాటు ఈ జనగణన కార్యక్రమం చేస్తారు. ఈ జనగణనలో ఈ క్యాస్ట్ సర్వే కూడా జరుగుతుంది ఈసారి. ఈ సర్వేలో ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే, మనం స్వయంగా మన తాలూకు వివరాలు వెల్లడించుకోవడానికి ఒక యాప్ను కూడా ప్రవేశపెట్టున్నాం అని చెప్పారు. ఆ యాప్ ద్వారా మనం ఓటర్గా రిజిస్టర్ అవడానికి అవకాశం, సానుకూలత కూడా ఉంది. అంటే మనకి ఇప్పుడున్న ఓట్ల సంఖ్య కంటే ఈ జనగణన సెన్సస్ అయిన తర్వాత ఏర్పడే ఓట్ల సంఖ్య ఎంత పెరగచ్చు అనుకుంటున్నారు అప్రాక్సిమేట్గా మీ అంచనా? కనీసం అప్రాక్సిమేట్ 7 నుంచి 8% జనాభా పెరుగుతుంది. కానీ పెరుగుతాయి. పెరిగినప్పుడు మరీ తక్కువ పెరగకూడదు, ఎక్కువ పెరగకూడదు. దీనికి ఒక ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉండాలి. కొన్ని రాష్ట్రాల్లో కొంత తక్కువ ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాల్లో కొంత ఎక్కువ ఉండొచ్చు. కానీ మరీ ఎక్కువ తేడాలు రాకుండా ఈ సెన్సస్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వస్తుంది. ఇది సున్నితమైన ప్రక్రియ. దాదాపు 145 కోట్ల పైన ఉన్న భారతదేశ జనాభాలో ఓటు హక్కుకి 18 మైనార్టీ చేరిన వాళ్ళు లెక్క వేసుకుంటే యాక్చువల్గా ఓటర్ నమోదు ప్రక్రియలో మనం ఇంకా వెనకబడి ఉన్నట్టు లెక్క కదా. ఓటర్ల నమోదులో మనమేం వెనకబడలేము, కానీ ఓటు వేయటంలో వెనకబడి ఉన్నాం. వాస్తవం ఏంటంటే, చాలామంది ఓటర్స్ వాళ్ళ సొంత గ్రామాల్లో నివసించట్లేదు. అవును. జీవనోపాధి కోసం అనేక ప్రాంతాల్లోకి వలస వెళ్ళారు. ఈ వలస వెళ్ళిన వాళ్ళు ఎక్కడో దూర ప్రాంతాల్లో, సుదూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఈ ఎన్నికల సమయంలో ఎంతో వ్యయంతో, ఎంతో ప్రయాసతో కూడిన పని సొంత గ్రామాలకు వచ్చి చేయాలి అనేది ఓటు వేయటంలో. దానివల్ల నిజంగా ఇబ్బందికరంగా ఉంది. అందుచేత ఏం చేస్తున్నారంటే, చాలామంది రెండో చోట కూడా ఓటు తీసుకుంటున్నారు. సొంత ఊర్లో ఉన్న ఓటుని వదిలిపెట్టుకోకుండా ఇప్పుడు ఎక్కడైతే మీరు వృత్తిరీత్యా ఉంటున్నారో ఆ ప్రాంతాల్లో రెండో ఓటు తీసుకుంటున్నారు. అది తప్పు, వాంఛనీయం కాదు. ఎవరికైనా ఒక చోటే ఓటు ఉండాలి. అయితే మీరు సొంత గ్రామాల్లో ఓటు కనుక ఉంటే మరి కష్టపడి వెళ్ళి ఓటు వేయడానికి ఇబ్బంది అంటే, మనకి ఎలక్షన్ కమిషన్ గతంలోనే సూచించారు. మా దగ్గర సాంకేతిక పరిజ్ఞానం ఉంది, మీరు ఎక్కడి నుంచైనా సరే మీరు ఓటు నమోదు మీరు ఓటు వేసుకునే పరిజ్ఞానం మనకుంది అని చెప్పేసి రాజకీయ పార్టీలకు అన్నిటికీ సూచన చేశారు. టెక్నాలజీ ఉంది, ప్రత్యేకంగా ఊరు వెళ్ళక్కర్లేదు. ఈ టెక్నాలజీని మొత్తాన్ని అభివృద్ధి చేసింది 2 ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కాదు. ఈసీఐఎల్, బిఈఎల్. దీంట్లో ఈసీఐఎల్ మన హైదరాబాద్లో. ఈ ఈసీఐఎల్ ఈ టెక్నాలజీని, తర్వాత బ్యాలెట్ బాక్సెస్ని, దీనికి సంబంధించిన వీటన్నిటికీ కూడా దీనికి చాలా కృషి చేశారు. నేను హైదరాబాద్లో ఉండి నా ఊర్లో జరిగే ఎన్నికల్లో కూడా ఓటు వేసే సాంకేతికత సుసాధ్యం అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ అమెరికాలో ఉన్నారనుకోండి, ఆ రోజు ఓటింగ్ రోజు, అక్కడి నుంచి కూడా వేయచ్చా? అంటే దీన్ని మనం టెక్నాలజీ అంటే ఏ సర్వర్స్ అందుబాటులో ఉన్న చోట మాత్రమే వేయటానికి అవకాశం ఉంటుంది.
అమెరికాలో అన్ని చోట్ల ఉంటే అవి సర్వర్స్కి యాక్సెస్ ఉండదు. అవును. మనం దీనికి ఈ సర్వర్స్ని ఉపయోగించి సర్వర్స్ని దేశవ్యాప్తంగా ఏ సర్వర్స్లో అయినా సరే ఒకే ఓటు వేయటానికి అవకాశం కల్పించడానికి అవకాశం ఉంది. ఇది ఎలక్షన్ కమిషన్ చెప్పారు. రాజకీయ పార్టీలకి ఇది ఎలా సాధ్యమో చూపిస్తాము మీకు మోడల్ అని చెప్పినప్పటికీ రాజకీయ పార్టీలు ఎవ్వరూ కూడా ఆసక్తి చూపలేదు ఈ విషయం. అది బాధాకరమైన విషయం. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. వాళ్ళకి ఏంటి నష్టం? బ్యాలెట్ బాక్సెస్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ కూడా వద్దు అని ఒక వినూత్నమైన వాదన కూడా అవును. ఈవీఎం వర్సెస్ ఈవీఎం ఏ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళందరూ ఈవీఎంలో పొరపాట్లు జరిగాయి అని చదువు ఓడిపోయి అంటారు. తప్పు. ఈవీఎంని హ్యాక్ చేయటం అనేది అసాధ్యం. నేను స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు, స్టాండింగ్ కమిషనర్గా ఉన్నప్పుడు అనేక సార్లు ఈ కమిటీస్ మేము ఈసీఐఎల్ బిఈఎల్తో సంప్రదించి దీంట్లో ఉన్న విషయాన్ని సంపూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మన ఓటింగ్ వ్యవస్థ మీద ఇటువంటి నీలి నిందలు వేయటం అనేది వాంఛనీయం కాదు. రాజకీయ పార్టీలు కొంచెం విజ్ఞతతో వ్యవహరించాలి. దీనివల్ల ప్రజలకి అపనమ్మకం, అభద్రతా భావం వస్తుంది. తప్పు, పొరపాటు. ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి ఉన్నత స్థాయిలో మన ఎలక్షన్స్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది, ఉపయోగించుకుంటున్నాం. దానికి మనం గర్వించాలి. సో ఈవీఎం టెక్నాలజీ పర్ఫెక్ట్ అంటారు. పర్ఫెక్ట్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా టెక్నికల్ యాప్లని వీటి టెక్నాలజీని మనం అందిపుచ్చుకొని ఆ ఊర్లో లేకపోయినా ఆ ఊరు వెళ్ళలేక పరిస్థితిలో ఉన్న నేర్చుకునే టెక్నాలజీ మనకు ఉంది. కానీ దానికి ఈ రాజకీయ పార్టీలు ఎవరికి ముందుకు రాలేదు. వాళ్ళు చాలా దురదృష్టకరం అంటున్నారు కదా. ఏంటి వాళ్ళకి నష్టం అంటున్నాను అంటే ప్రస్తుతం రాజకీయ పార్టీల వాళ్ళు మేము అంటే సంకుచిత ధోరణిలో ఆలోచిస్తే మేము ఎవరిని ప్రభావితం చేయగలం అంటే స్థానికంగా ఉండేవాళ్ళని ప్రభావితం చేయగలం. బయట నుంచి వచ్చే వాళ్ళని మనం ఎంతవరకు ప్రభావితం చేయగలం? చేయలేం కదా. వాళ్ళు మనసుకి నచ్చిన పద్ధతిగా వాళ్ళు ఓటేస్తారు. వాళ్ళని మనం ప్రభావితం చేయలేం కాబట్టి మన ప్రభావితం చేయగలిగే ఉన్న పరిధిలో ఓటర్లను ఉంచుకోవడం మంచిదనే ఆలోచన బహుశా ఒకటి కావచ్చు. ఓటర్లు వాళ్ళ కంట్రోల్లో ఉండాలని, నియంత్రణలో ఉండాలి. నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యానికి నిజమైన బలం ఎప్పుడు వస్తుందంటే ఎక్కువ మంది హెచ్చుగా ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యానికి పరిపుష్టిత వస్తుంది. ఈ అబ్సెంటీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా మనం ఓటర్స్గా మలుచుకున్నట్లయితే అది మంచిది, వాంఛనీయం అని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. సో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎలక్షనీరింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎలక్షన్స్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ఆ పర్సంటేజ్ ఎప్పుడు 60 ఇలా ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా 100%, 90%, 70%, 80%, 90% అనేది ఓవరాల్గా యావరేజ్ చేస్తే మనం ఆ ఫిగర్ టచ్ చేయట్లేదు కదా. గత 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రం 81% నమోదవటం ఒక విశేషం అని మనం చెప్పాలి. అది రికార్డు కదా. రికార్డ్. ఎందుకంటే దీని మీద ఓటర్లు అందరూ కూడా ప్రభావితం అయ్యారు. చైతన్యం ఎక్కడెక్కడి నుంచో ఊళ్ళ నుంచి అందరూ కూడా స్వస్థలాలకు వచ్చి ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు కదా. ఇతర దేశాల నుంచి ఓటున్న వాళ్ళందరూ కూడా ఉపయోగించుకున్నారు. ఆ చైతన్యం మంచిది. ఆ చైతన్య స్ఫూర్తి ఏదైతే ఉంటుందో అటువంటి చైతన్య స్ఫూర్తి ముందు ఎలక్షన్లో కూడా అన్ని చోట్ల కూడా ఉంటే మంచిది. ఆంధ్రప్రదేశ్నే మార్గదర్శిగా మనం తీసుకోవాలి అని నా అభిప్రాయం. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓటర్ల చైతన్యము, ఆ ఓటింగ్ శాతం అనేది దేశంలోని అన్ని రాష్ట్రాలు అందరూ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని ఓట్లు వేయాలి, ఓటేయడానికి ముందుకు రావాలి, ఆ చైతన్యం రావాలని మీరు ఇచ్చే పిలుపు. అవును. ఎందుకంటే ఇప్పుడు అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో కేఎం జోసెఫ్ గారి నేతృత్వంలో ఉన్న విస్తృత ధర్మస్థానం అది ఏం చెప్పిందంటే ఓటు హక్కు అనే దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇది మామూలు చట్టపరమైన హక్కు కాదు, ఇది రాజ్యాంగపరమైనగా వచ్చిన హక్కు కింద భావించాల్సి వస్తుంది. ఓటు వేయటం అనేది వ్యక్తిగత స్వేచ్ఛతో కూడిన విషయం. అంచేత అక్కడ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి. ఒక వ్యక్తి తన ఐచ్ఛికంగా ఎవరికి ఓటు వేశాను అన్న దానికి ఆ వ్యక్తికే పూర్తి నియంత్రణ ఉండాలి. ఆ వ్యక్తిని మనం ఏ రకంగానూ మనం శాసించలేం. ఆ వ్యక్తిని అతని మనోభావాల్ని మనం గుర్తించాలి, గౌరవించాలి. కానీ దానికి విరుద్ధంగా మనం చేయటం అది ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా వ్యవహరించడం కూడా. సార్, ఈ క్రమంలో మనం మళ్ళీ ఈ కరెంట్ టాపిక్ గురించి మనం చర్చలోకి వస్తే ఈ డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుని
మన బిల్లులో పార్లమెంట్లో చర్చ సభల్లో పెడుతున్నారు కదా. ఈ క్రమంలో పైకేమో ఉమెన్ రిజర్వేషన్ బిల్లు అంటున్నారు, కానీ ఇందులో ఆ డాక్యుమెంట్ దీంట్లో ఇది కూడా ఉంది అంటున్నారు. ఈ రెండు కలపకూడదు, నియోజకవర్గాల పునర్విభజన అంశం వేరు, ఉమెన్ రిజర్వేషన్ అంశం వేరు, రెండు వేరే. పైకి ఉమెన్ రిజర్వేషన్ అంటే మధ్యలో ఇది కూడా పెట్టేస్తున్నారనే దాన్ని మీరు ఎలా చూస్తారు అదే బ్యూరోక్రాట్గా? ఇది రాజకీయాలు కూడా దీంట్లో ఉన్న విషయం వాస్తవం, మీరే చెప్పారు. ఇప్పుడు 33% ఉమెన్ రిజర్వేషన్ కనుక అమలు కనుక జరిపినట్లయితే తక్షణంగా కొంతమంది మగవారికి సీట్లు పోతాయి కదా. ఆ పోయే సీట్లు వాళ్ళని నియోజకవర్గాల సంఖ్యను పెంచడం ద్వారా మనం భర్తీ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాధాన్యత కలిగిన రాజకీయ నాయకులు తమ ఉనికి ఈ ఉమెన్ రిజర్వేషన్ మూలంగా వాళ్ళ సీట్లు అస్తిత్వం పోగొట్టుకునే ఇది నియోజకవర్గాల సంఖ్య పెంచడం ద్వారా అధిగమిస్తారు అని చెప్పేసి జరుగుతున్న విషయం వాస్తవం మీకు చెప్తున్నాను. అంటే ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉమెన్ ఓటర్లని అట్రాక్ట్ చేయడం కోసం ఆ ఉమెన్ బిల్లులు పెడుతూ, ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని పెడుతూ, దాంతోపాటు ఈ 816 సంఖ్యను కూడా తీసుకెళ్ళి అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఎవరికి ఇది రాజకీయమైన బెనిఫిట్ కోసం అనేది అది మనం అర్థం చేసుకోవాలంటారా? ఎవరికి నష్టం లేదు, లాభం మాత్రం స్త్రీలకు జరుగుతుంది. లాభం మాత్రం స్త్రీలకి ఖచ్చితంగా ఈ 33% రిజర్వేషన్స్ వలన ఇప్పుడు బహుశా 9-10% వరకు చట్టసభల్లో ఉన్న వాళ్ళ దామాషా 33 దాకా పెరగటం, వాళ్ళందరూ ఎంతోమంది మంత్రివర్గ సభ్యులు అవుతారు. దీనివల్ల వాళ్ళకి కొంత రాజకీయ అధికారం, రాజకీయ ఆస్తిత్వం ఇదంతా కూడా వస్తుంది. ఇదంతా వాంఛనీయమే కదా. అంటే అన్ని విషయాలకి అందరూ పార్టీ ఏమంటోంది, మేము ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకం కాదు, కానీ ఇప్పుడు తీసుకొచ్చే విధానము ఆ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని మళ్ళీ ఈ డీలిమిటేషన్ని ఆ రెండు కలిపి మాట్లాడుతున్నారు. దాన్ని వేరే టాపిక్లు కదా, ఒక చర్చ, ఒక విధానం లేకుండా కేవలం 5 రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రత్యేక అర్జెంటుగా సభలు చర్చ పెట్టేసి గబగబా ఈ బిల్లులు క్లియర్ చేసేసుకొని రాజకీయంగా లబ్ధి పొందడం కోసం అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఇది అనేది కదా విమర్శ. ఆమోదిస్తున్నాము కానీ అంటంలోనే మతలబు ఉంది సార్. అదే అంటున్న టాపిక్ అది కదా. అంటే పొలిటీషియన్ కాదు, మీకు బ్యూరోక్రాట్గా, ఒక ఆఫీసర్గా, మీరు ఎలక్షన్ కమిషన్ కూడా డీల్ చేసిన వ్యక్తిగా, ఒక సీనియర్ మోస్ట్ అడ్మినిస్ట్రేటర్గా దీన్ని ప్రజలకి ఎటువంటి అవగాహన కల్పిస్తారు ఈ టాపిక్లో? పైకి ఉమెన్ రిజర్వేషన్ బిల్లు అంటే ఈ రెండు కలపటం అనేది కరెక్ట్ కాదు, రెండు వేరే టాపిక్లు, కానీ ఇది అర్జెంటుగా తీసుకొచ్చి చేస్తున్నారని దాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? అంటే దానికి వేరే అవకాశం లేకపోవడం చేత ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు కలవటమే. ఇది ఎంతవరకు దీంట్లో ఉన్న మంచి చెడుల్ని కనుక మనం కనుక వేస్తే, ఇప్పుడు 33% విధిగా రిజర్వేషన్స్ ఇచ్చిన దానివల్ల మహిళలకు ఉండే ప్రాధాన్యత పెరుగుతుంది కదా, మంచి జరుగుతుంది. దేశంలో ఎన్టీ రామారావు గారు ఒక్కరే మొట్టమొదటిసారి ఆడవారికి రాజకీయాల్లోకి తీసుకొచ్చి 50% రిజర్వేషన్స్ తీసుకొచ్చిన ప్రగతిశీలంగా వహించిన మార్గదర్శి ఆయన. సో ఆ విధంగా మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఆ రకంగా మంచి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రాతిపదిక తీసుకుని ఆంధ్రప్రదేశ్లో వచ్చిన 50% రిజర్వేషన్స్ ఏదో ఉన్నాయో. అంతేకాదు ఆడవారికి ఆస్తుల్లో సమాన హక్కులు ఎన్టీఆర్ గారు కలిగించింది ఏదైతే ఉంటుందో, ఇది దేశంలో అందరికీ ప్రామాణికం అయింది. మంచి జరుగుతుంది, బట్ చెడు ఏంటంటారు ఇందులో అని కాదు. ఇప్పుడు దీన్ని వ్యతిరేకించేవారు ఏమంటారంటే, మీరు 2029 సెన్సస్ని మీరు అనుకుంటే మీరు తొందరగా చేయగలరు. ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం ఉంది. మీకున్న సాంకేతిక పరిజ్ఞానంతో మనం 2029 లోపలే ఈ సెన్సస్ ప్రక్రియని మీకు గనక రాజకీయంగా స్థిరమైన ఉద్దేశం, డిటర్మినేషన్ కనుక ఉంటే మీరు చేయొచ్చు కదా అనేది దాని ఉన్నది ప్రధానమైన దీంట్లో ఉద్దేశం. దాంతో మీరు కూడా ఏకీభవిస్తారా? సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది అనేది నిర్విధాంశం. కరెక్ట్, పర్ఫెక్ట్. ఇంతకు ముందులాగా అన్ని చోట్ల తిరిగి కాగితాల మీద లెక్కలు వేసే పరిస్థితిలో ఈ జనగణన జరగదు. ఇదంతా యాప్ బేస్డ్ మీద మనం చేస్తున్నాం. మొత్తం ఐచ్ఛికంగా అందరూ నమోదయ్యే అవకాశం ఇస్తున్నాం. టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ఓటర్లని నమోదు చేయటం అనే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. విస్తృత అవగాహన కనుక జరిగినట్లయితే
వాళ్ళే వెళ్ళి తప్పనిసరిగా వాళ్ళ జనాభా గణనలోకి వాళ్ళే వెళ్ళి వాళ్ళే దాని తమ తాలూకు పూర్తి మద్దతుదారులు అవుతారు, క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. టెక్నాలజీని సద్వినియోగం చేసుకొని ఆ అవగాహన పెంచాలి. పెంచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం కదా. ప్రజలకి బాధ్యత తీసుకోండి. ఇది సర్కారీ గణన కాకుండా ప్రజాగణనగా తీసుకోండి. ప్రజాగణనగా తీసుకుని ఒక చైతన్యం లాగా వచ్చి ఒక ఉద్యమం లాగా వచ్చిందనుకోండి, ప్రతి ఒక్కరూ వచ్చి తప్పనిసరిగా వారి తాలూకు వివరాలన్నీ నమోదు కనుక సరైన సమయంలో కనుక వివాదరహితంగా మనం చేయగలిగితే, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని విశ్లేషించి పునర్విభజన చేయటం సాధ్యమా అంటే, కావాలంటే ఎన్నికలు కావాలంటే ఒక 6 నెలలు పోస్ట్పోన్ చేసుకునైనా కూడా చేయటానికి అవకాశాలు లేవని మాత్రం నేను చెప్పలేను. మరి ఎందుకు చేయట్లేదు సార్ కేంద్ర ప్రభుత్వం? దీనికి కావాల్సిన కెపాసిటీ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో అది సామాన్యమైంది కాదు. ఇది ఒక యజ్ఞం లాగా చేయాలి. అందరూ, అన్ని రాజకీయ పార్టీల వారు ఏకాభిప్రాయం రావాలి, రావాలి, సామాజిక చైతన్యం రావాలి, స్వచ్ఛంద సంస్థలు పనిచేయాలి. ప్రతి అందరిలో వచ్చి స్వచ్ఛందంగా ఎన్నికల్లో కులగణనలో సెన్సస్లో వచ్చేలాగా చేయగలిగితే మీరు సఫలీకృతం ఈ లిమిటేషన్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అది ఇప్పుడు ఈ ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియలో ఎస్సీ ఎస్టీ ఉన్న దామాషా యథాతథంగానే ఉంటుంది. దాంట్లో మార్పులు చేర్పులు కులగణన అయిపోయిన తర్వాత, జనగణన అయిపోయిన తర్వాత, అయిపోయిన తర్వాత మాత్రమే అది ప్రభావితం అవుతుంది. అందుచేత ఈ ఎలక్షన్స్లో ఎస్సీ ఎస్టీ ప్రస్తుతం ఉన్న యథాతిథి పరిస్థితి కొనసాగనుంది. తర్వాత సర్న్ అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో దాదాపు 1,70,000 పైన ఓట్లు పోయినాయి అని చెబుతున్నారు. దీన్ని సర్ని ఎలా చూడాలి? సర్ యొక్క ఉద్దేశం ఏంటి? దానిలోనూ మంచి చెడు ఏంటి? ప్రక్రియ మంచిదే, కాకపోతే అది ఎన్నిక చేసి కొన్ని రాష్ట్రాల్లోనే చేస్తున్నందువల్ల దీని మీద విమర్శలు వస్తున్నాయి. శర్మ గారు, మీరు దేశవ్యాప్తంగా చేపట్టండి, ఎవరు విమర్శించరు. దొంగ ఓట్లు ఏరివేతగా ఉద్దేశం. ఓట్లు ఏరివేతే, దొంగ ఓట్ల ఏరివేతకి ఎలక్షన్ కమిషన్ కొన్న నిబంధన ఏంటంటే, ఆధార్ కార్డుని మనం విశ్వసించే స్థితిలో లేము. ఆధార్ కార్డులు అపరిమితంగా ఉన్నాయి. నేను ఆధార్ కార్డ్స్ని సాంకేతికతని తప్పుపట్టట్లేదు, చిన్నత నైపుణ్యంతో చేసింది ఆధార్ కార్డ్స్. కానీ ఎంతోమంది ఆధార్ కార్డ్స్ని పొందటం ద్వారా పౌరులుగా చలామణి అవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పారు, వెస్ట్ బెంగాల్ ఉదాహరణగా చెప్తూ, ఒక 10,000 రూపాయలు పెట్టేసేస్తే మొత్తం అంతా ఆధార్ తయారు చేసి ఇచ్చేస్తున్నారు, వాళ్ళు ఓటర్లుగా మారిపోతున్నారు. దీనివల్ల అసలు నిజమైన భారతీయులు ఓటర్లు కాని వాళ్ళు అని వాళ్ళు రోహింగ్యా వాళ్ళు కూడా అయిపోతున్నారు. దీనికి తీసేయడానికి ఇది ఎలక్షన్ కమిషన్ చేసింది మంచి నిర్ణయమే ఇది అని చెప్పి అన్నారు. అంటే ఎలక్షన్ కమిషన్ని ఆధార్ కార్డునే ప్రాతిపదికగా తీసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఆధార్ కార్డుని ప్రాతిపదికగా తీసుకుని మీరు కనుక చేసినట్లయితే డబల్ ఓట్స్ అనేవి పోతాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే ఒక వ్యక్తికి 2 చోట్ల ఓట్లు కనుక ఉన్నాయి, ఆధార్ కార్డుతో కనుక లింకప్ కనుక పూర్తి కనుక అయినట్లయితే ఈ దొంగ ఓట్లు బయటపడతాయి. కానీ అలా అవటానికి అవకాశం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఉంది. చంద్రచూడ్ గారి న్యాయస్థానం ఒక విస్తృత ధర్మస్థానం ఏం చెప్పారంటే, ఆధార్ అనేది రైట్ ఫర్ ప్రైవసీకి సంబంధించింది, దీన్ని పరిమితంగా వాడాలి, కానీ పరిమితులకు మించి వాడకూడదు. అదొకటి. ఇప్పుడు మీరు ఆధార్ కార్డుతో లింకింగ్ చేస్తాము అంటే, కొన్ని ఈశాన్య భారతంలో ఉన్న లాంటి పరిస్థితులను బట్టి చాలామందికి ఉండవలసిన దానికంటే ఆధార్ కార్డ్స్కి హేతుబద్ధత లేకుండా ఎక్కువ ఆధార్ కార్డ్స్కి చలామణి అవుతుంది. ఆధార్ కార్డు అన్నారు, అవుతున్నారు. వాళ్ళని మరి మన పౌరులుగా మనం స్వీకరించాలా, భావించాలంటే అవసరం లేదు. అంటే సరలో సమర్థనీయమైన అంశాలు ఏంటి ఇందులో? మీరు తప్పులు ఏమైనా ఉన్నాయా, సరి చేయాల్సిన ఏమైనా ఉన్నాయా? సర్రు దేశవ్యాప్తంగా చేయాలి, సెలెక్టివ్గా చేయకూడదు. సర్లో చేసేవాళ్ళని మీరు వివాదాస్పద వ్యక్తులు కాని వాళ్ళ ద్వారా సర్వే చేయించాలి. నేను మొట్టమొదటి నుంచి కూడా ఉపాధ్యాయుల చేత ఈ సర్వే చేయించమని చెప్పి నేను కూడా కోరాను. దీనివల్ల కొంత భారం అయినప్పటికీ కూడా చేయించమంటున్నారా? నిజాయితీగా దానివల్ల వస్తుంది. అలా కాకుండా మీరు ఉపాధ్యాయుల్ని కొన్ని చోట్ల పక్కన పెడతామని కొన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో అనుకున్నారు. తప్పది. ఉపాధ్యాయులు లాంటి
ఎవరైతే ఎవరి మీద మనకు పరిపూర్ణ విశ్వాసం ఉండి రాజకీయాలకు అతీతంగా పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో ఓట్ల ఎన్నిక ఇది కనుక చేసినట్లయితే తప్పులు రావు. ఒకటో రెండో వస్తాయి కానీ వ్యవస్థాపరంగా తప్పులు రావు. అంటే విలువలు సామాజిక బాధ్యత ఉన్నవాళ్ళు ఉండాలి, అవగాహన ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. తర్వాత మీరు ప్రచారం చేయాలి. ఒకవేళ నేను వచ్చినప్పుడు నువ్వు ఊళ్ళో లేనప్పుడు మీరు నోటీస్ సర్వ్ చేయాలి. సర్వ్ చేసిన తర్వాత ఎవరినైతే ఓటర్స్గా పోలింగ్ బూత్ వారీగా తీసేస్తున్నామో వాళ్ళ లిస్టు పబ్లిష్ చేయాలి. ఇవన్నీ మొక్కుబడిగా జరుగుతున్నాయి. అవును, అవగాహనతో కనుక చేస్తే అందరూ వెళ్ళి చూసుకుంటారు. అవును. ఇప్పుడు ఎన్నికల మీరు మీకు బూతుల్లో పబ్లిష్ చేయటం అనేది చాలా దుస్సాధ్యమైన విషయం. ఆ బూత్స్ అనేవి ఆ రోజు వరకే పరిగణలోకి ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే విలేజ్ సెక్రటేరియట్స్ ఉన్నాయి. అవును, విలేజ్ సెక్రటేరియట్స్లో మీరు పబ్లిష్ చేయొచ్చు. అందరూ విలేజ్ సెక్రటేరియట్కి వెళ్తారు, లేదా పంచాయతీ ఆఫీస్కి వెళ్తారు. అవును, అక్కడ చూసుకోవాలి. చూసుకుని ఎవరికైనా ఓటు కనుక లేకపోతే ఎవరికి అప్పీల్ చేసుకోవాలి, ఎవరికి రివిజన్ చేయాలి, ఇవన్నీ కూడా తెలుస్తుంది వీళ్ళకి. పారదర్శక దారి. అంటే ఎవరికైతే నిజంగా భారతీయుడు ఎవరైతే వాడికి అర్హత ఉందో వాడికి తప్పనిసరిగా వాడికి ఓటర్ కార్డు ఉండాలి, ఓటర్గా వాడు నమోదు చేసుకొని ఉండాలి. ఎవరైతే అనర్హులో దొంగలో ఏదో ఆధార్ కార్డు తెచ్చేసుకొని ఎలక్షన్ ఓటర్ కార్డు తెచ్చుకునే వాళ్ళు వాళ్ళందరినీ తొలగించి దొంగ ఓట్లు మొత్తం పోవాలి, ఫెయిర్గా ఉండాలనేది కదా అందరి ఆలోచన కూడా. అది సాధ్యమా? అది సాధ్యమే. ఇన్నేళ్ళ ఈ ప్రయాణంలో ఇప్పటికీ మనం ఓట్లు అనర్హమైన ఓట్లు చాలా ఉన్నాయి, దాన్ని తీసేయాలంటున్నామంటే 70 ఏళ్ళ తర్వాత కూడా మనం ఎలక్షన్ కమిషన్ మరి ఎక్కడ వెనకబడ్డట్టు అనుకోవాలి? మనం తప్పు ఎవరిది అనాలి? ఎలక్షన్ కమిషన్ చాలా స్థిరమైన అభిప్రాయాలు, స్థిరమైన ధోరణిలో వ్యవహరించాలి. ఎక్కడైనా సరే ఈ లోటుపాట్లు కనుక ఉన్నట్లయితే, దానితో కఠినంగా కనుక ఉన్నట్లయితే దానివల్ల చక్కటి సంకేతం అవుతుంది. అలా అన్ని సందర్భాల్లో వ్యవహరించకపోవడం బాధాకరం. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో జరిగిన ఎన్నికల ప్రహసనాన్ని నేను చెప్తాను. అక్కడ దొంగ ఎపిక్ కార్డ్స్ని తయారు చేశారు, దొంగ ఓటర్స్ని తీసుకొచ్చారు. అది ఒక జాతరలాగా చాలా బస్సులు పెట్టి పక్క జిల్లాల నుంచి మనుషులను తీసుకొచ్చి హోటళ్ళల్లో, లాడ్జీల్లో, దేవస్థానం, ధర్మశాలల్లో వీళ్ళందరినీ పెట్టి వీళ్ళందరి చేత ఓట్లు వేయిస్తే ఎలక్షన్ కమిషన్ కన్ను మూసుకుని ఉందా? దొంగ ఎపిక్ కార్డ్స్, డూప్లికేట్ ఎపిక్ కార్డ్స్. మరి అట్లాంటి కఠినంగా వ్యవహరించాల్సిన సందర్భాల్లో కొంచెం ఉదాసీన వైఖరితో వ్యవహరించడం, దీనివల్ల తప్పు సంకేతాలు అవుతున్నాయి. ఏదో మొక్కుబడిగా ఎలక్షన్ కమిషనర్ వ్యవహరిస్తారు, ఎవరైనా కంప్లైంట్ చేస్తే చేద్దాము అనే ధోరణిలో నుంచి శేషన్ గారు ఉన్నప్పుడు అలా ఉండేది కాదు కదా, ప్రోయాక్టివ్గా ఉండేవాడు. ఎలక్షన్ కమిషన్ రియాక్టివ్గా ఉండకూడదు, ప్రోయాక్టివ్గా ఉండాలి అని నేను నమ్ముతాను. సో ఇప్పటికైనా కానీ అర్హులైన వాళ్ళందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి. ఫస్ట్ అనర్హులైన వాళ్ళని ఓటర్లని తొలగించాలి. దీనికంటే సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతివాడు ఓటును సద్వినియోగం చేసుకోవాలి. మన ఓటింగ్ యొక్క పర్సంటేజ్ పెరగాలి, చైతన్యం రావాలి. మీరు చేసే కార్యక్రమాన్ని నిర్దేశించిన విధంగా పారదర్శకంగా అందరికీ వర్తించేటట్లు, దేశం అంతటా కూడా వర్తించేటట్టు కనుక చేసినట్లయితే వివాదాలు రావు. ఒక చోట ఎలక్షన్ జరిగే చోట, ఒక రాష్ట్రంలోనూ, ఒక ప్రాంతం నువ్వు చేస్తే దానికి కారణాలు ఆపోదిస్తారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేయండి, షాడన్ చేయండి, ఈ ప్రక్రియని తొందరగా పూర్తి చేయండి. చేస్తే అప్పుడు మీరు ప్రోయాక్టివ్గా వ్యవహరించండి. సార్, ఈ డీలిమిటేషను ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? జమిలీ ఎన్నికలకు దీనికి ఏమైనా లింక్ ఉందా? ఇప్పటికే జమిలీ ఎన్నికల గురించి గతంలో రాష్ట్రపతిగా చేసిన కోవిద్ గారి రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఆయన 2 స్టేజీల్లో చేయాలి అని చెప్పి ఇచ్చారు. అది కూడా వాస్తవానికి మంచిదే. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న చట్టసభల హక్కుల్ని మనం హరించలేకుండా రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఈ ఎన్నికలు కలిపి నిర్వహణ రెండు అంచెలుగా మనం కనుక చేసినట్లయితే మన లక్ష్యం అనేది మనకి చాలా వరకు నెరవేరుతుంది. అంటే జమిలీ ఎన్నికలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది సార్? 2 అంచెలు అంటే 2029లో కూడా ఫస్ట్ వస్తుందా? కొన్ని జమిలీ ఎన్నికల్లో, స్టేజ్ 1 జమిలీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత కొద్ది కాలంలో కాల పరిమితి తీరనున్న శాసనసభలు ఏవైతే ఉన్నాయో వాటిని 2029 పరిధిలోకి తీసుకొస్తారు. ఫస్ట్ ఫేజ్ తెలంగాణ కూడా దాంట్లో వస్తుంది.
ఇప్పుడు తెలంగాణ ఏదైతే ఉంటుందో ఇంతకుముందు తెలంగాణలో శాసనసభకి ఒకసారి లోక్సభకి ఒకసారి జరిగాయి. అక్కడ జరిగే అవకాశం లేదు ఇక మీకు. సో మరి 2029కి ఆ జమిలి ఎన్నికల తాలూకు 2 ఫేజులుగా ఫస్ట్ ఫేజ్ జరిగే అవకాశం ఉంది. ఇంకో ఫేజ్ కూడా 2031-2లో రెండవ విడతలో కూడా జమిలి ఎన్నికలు జరగటంతో సంస్కరణలో ఎన్నికలని కలిసి చేయాలన్న సంస్కరణ దాదాపు పూర్తి అవుతుంది అని చెప్పేసి వాళ్ళ ఒక శ్వేతపత్రంలో వాడు పేర్కోవటం జరిగింది. ఇప్పుడు జమిలి ఎన్నికల గురించి మనం మాట్లాడుకున్నాము. ప్రెసిడెంట్ టైప్ రూల్ అంటే ప్రధానమంత్రి, ఇప్పుడు మనకు ప్రధానమంత్రి రాష్ట్రపతి ఉన్నారు కదా, భవిష్యత్తులో రాష్ట్రపతి సుప్రీం అయ్యి అటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉందని కూడా వినపడుతుంది కదా, దానికి దీనికి అసలు ఇంకేమైనా ఉంటుందా? ఏమాత్రం అవకాశం లేదు దానికి దీనికి అవకాశం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో అత్యున్నత న్యాయస్థానం మన రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రాలు ఏది అనేది గోలక్నాథ్ కేసు నుంచి కూడా ఆవిష్కరించారు. అనేక సందర్భాల్లో చెప్పారు. రాజ్యాంగ మౌలికంగా ఉన్న దీన్ని కనుక చేయాలంటే మీరు కొత్త కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఎన్నుకొని, ఎలాగైతే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి నేతృత్వంలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఏర్పరచుకుని దేశవ్యాప్తంగా పర్యటించి అందరి అభిప్రాయాలు తీసుకుని రాజ్యాంగం ఏర్పరచుకున్నారు, అట్లాంటి ప్రక్రియ చేయాల్సి వస్తుంది. అది సాధ్యమని నేను ఏమాత్రం విశ్వసించట్లేదు. అది జరగదు. ఇప్పటివరకు ఎలా ఉందో అదే విధానంగా ప్రెసిడెంట్, ప్రధానమంత్రి ఇదే స్ట్రక్చర్ ముందు ఉంటుంది, ఇదే వ్యవస్థ ఉంటుంది. మంది కోఆపరేటివ్ ఫెడరలిజం అట్లాగే ఉంటుంది. సరే, ఓటర్ హక్కు, ఓటు నమోదు ఇవన్నీ మాట్లాడారు. బట్ లీడర్ ఎంపిక, ఎలక్షనీరింగ్ గురించి మాట్లాడుకుంటే ఎలక్షన్ ఖర్చు అనేది మీ ఎలక్షన్ కమిషన్ అసెంబ్లీకి, ఆ రాష్ట్రాన్ని బట్టి అసెంబ్లీకి ఎంత ఖర్చు, పార్లమెంట్కి ఎంత ఖర్చు అని రాస్తారు కదా, అది ప్రాక్టికల్గా అసలు ఆల్మోస్ట్ ఎక్కడ అది లేదని చెప్పాలి. పల్లెటూరులో సర్పంచ్ ఎన్నికలు కూడా లక్షల్లోకి వెళ్ళిపోయింది, ఏదో 100 కోట్లలోకి వెళ్ళిపోయింది. దీని మీద ఎందుకు కౌంటర్ లేకపోతుంది అంటే ఇది ఒక్కటి చేసేది కాదండి. దీంట్లో అన్ని రాజకీయ పార్టీల వారు పూనుకోవాలి. ఇది దీనివల్ల వాళ్ళకి నష్టమే, అందరికీ నష్టమే. ఎక్స్పెన్సివ్, హైలీ ఎక్స్పెన్సివ్ అవినీతి. సో దీనికి ఎప్పటికైనా పరిష్కారం ఉంటుందా? ఇదే కల్చర్ పెరుగుతూ ఉంటుందా? కనీసం ముందు తరాల వాళ్ళకైనా దీని మీద అవగాహన పెంచుకుని మార్పు కనుక వస్తే ముందు తరాల వాళ్ళైనా ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ తరంలో వస్తుందని మనం అయితే చూడలేము. సో మంచి ఓటర్ అవ్వాలి, మంచి లీడర్ కూడా ఉండాలి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.